ఇండియన్ పాలిటీలో భాగంగా సోషియాలజీ సబ్జెక్ట్ పైన సామాజిక అసమానతలు, సామాజిక వెలి, కులతత్వం, మతతత్వం, బాల కార్మిక వ్యవస్థ, అంగవైకల్యం, వృద్ధులు అనే టాపిక్ మీద మోడల్ క్వశ్చన్స్ని చూస్తామండి. అందులో మొదటి ప్రశ్న ఏముంది? మొదటి ప్రశ్న ఇక్కడ మీరు గమనిస్తే సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఎవరు? ఈ సామాజిక వెలి అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించినారు అని అంటే రెనీ లీనియర్ అనేసి ఆన్సర్ చెప్పచ్చు అనమాట మనం. ఓకేనా? నెక్స్ట్ రెండవది. రెండవది ఏంది ఇక్కడ? సామాజిక అసమానతలకు అంటే సొసైటీలో ఉండేటువంటి ఇన్ఈక్వాలిటీస్కి మెయిన్ రీజన్స్ ఏంటి? ఏమంటున్నాడు? సామాజిక అసమానతలకు, సోషల్ ఇన్ఈక్వాలిటీస్కి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇవన్నీ రీజన్సే. రాజకీయపరమైనటువంటి పాలిటిక్స్, కల్చరల్ పరమైనవి, ఆర్థిక పరమైనవి, ఇవన్నీ కూడా సమాజంలో ఉండే అసమానతలకు మెయిన్ రీజన్స్గా మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ది థర్డ్ బిట్ ఏముంది ఇక్కడ? సామాజిక వెలి అనే పదాన్ని, సామాజిక వెలి అనే పదాన్ని మొదటగా ఏ దేశ పరిస్థితులను ఉదహరించడానికి ఉపయోగించారు అంటే ఒక దేశం, ఒక కంట్రీ యొక్క సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సామాజిక వెలి అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించినారు. ఆ దేశం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూస్తామండి. ఫోర్త్ బిట్ ఏముంది? కింది వాటిలో సామాజిక వెలి దుష్ఫలితం ఏది? ఒక బ్యాడ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏంటి బ్యాడ్ రిజల్ట్ అంటే సామాజిక వెలి వల్ల ఏంటి బ్యాడ్ రిజల్ట్ అంటే ఫస్ట్ది వివక్ష అనేది ఉంటుంది, అంటే డిస్క్రిమినేషన్, వలసలు, మైగ్రేషన్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటాయి. ఈ మూడు కూడా సామాజిక వెలి వల్ల ఏర్పడేటువంటి బ్యాడ్ రిజల్ట్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ది ఏంది మనకి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కింది వాటిలో సామాజిక స్థిరీకరణ అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ రూపం ఏది? ఇది కూడా ఆన్సరు పైవన్నీ సమాధానం వస్తుంది అనమాట. ఏంటి పైవన్నీ? కులం, క్యాస్ట్, బానిసత్వం అంటే స్లేవరీ, నెక్స్ట్ వర్గం, ఇవన్నీ కూడా సామాజిక స్థిరీకరణ, సోషల్ స్ట్రాటిఫికేషన్ యొక్క రూపాలు అనమాట, అంటే ఫార్మ్స్ అని చెప్పవచ్చు మనం. బెటర్ ఆన్సర్. నెక్స్ట్ది సామాజిక అసమానతలు రూపుమాపడానికి అంటే సమాజంలో ఉండే ఇన్ఈక్వాలిటీస్ మనం తీసివేయాలంటే ఏం చేయాలి? వాట్ డూయింగ్? మనం మెయిన్గా ఏం చేయాలని అంటే విద్యను పెంపొందించాలి, అంటే ఎడ్యుకేషన్స్ మీద బాగా ఇంప్రూవ్ చేయాలి. రెండవది ఆర్థిక సమానత, అంటే ఫైనాన్షియల్గా దేశంలో ఉండే పౌరులందరినీ కూడా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేస్తేనే మనకు సమాజంలో ఉండే అసమానతలు పోతాయన్నమాట. ఇంకొకటి మూడవది కార్యక్రమం ఏం చెప్పచ్చు అంటే అభివృద్ధి కార్యక్రమాలలో వివక్ష లేకుండా చూడాలి. అంటే కొంతమందిని అభివృద్ధి చేయడం, సగం మంది ఇడిచిపెట్టడం అట్లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల సామాజిక అసమానతలను రూపుమాపిన వాళ్ళం అవుతాం అనమాట. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ది ఏంటి? సెవెంత్ది. సెవెంత్ చూద్దాం. కులతత్వం బాగా పెరగడానికి రీజన్స్ ఏమి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? క్యాస్టిజం అనేది బాగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి? ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, సమాచార సాంకేతికత, ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మనకి ఏం చేస్తుందంటే ఈ క్యాస్టిజంను పెరగడానికి కూడా దోహదపడుతుంది. కొన్నిసార్లు ఇలా కూడా సమాజంలో కొంచెం పెంచడానికి ఇది ఇలా బ్యాడ్గా ఉంటుందన్నమాట. ఆర్థిక అసమానత చెప్పినా కదా, ఫైనాన్షియల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అందరూ ఫైనాన్షియల్గా ఈక్వల్గా లేనప్పుడు ఈ కులతత్వం అనేది బాగా పెరిగిపోతుంది అనేసి మనం చెప్తాం. నెక్స్ట్ 8వ ప్రశ్నలో భాగంగా మనం ఏం చేస్తాం? జతపరచండి అని ఇచ్చినాడు. ఈ బుక్స్ని ఎవరు రాస్తున్నారు అనేసి. ఫస్ట్ బుక్ వచ్చేసి క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా. ఈ పుస్తకాన్ని ఎవరు రాస్తారు? క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా, ఎంఎన్ శ్రీనివాస్. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అనే పుస్తకాన్ని ఎంఎన్ శ్రీనివాస్ అనే రాశారు. క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని జిఎస్ గర్వే అని ఆయన
రాశారు. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో కులం అని ఎవరు రాశారంటే జిహెచ్ హట్ అని రాశారు. నెక్స్ట్ది ద హిందూ క్యాస్ట్ సిస్టమ్ అనే పుస్తకాన్ని హెరాల్డ్ అనే వ్యక్తి రాశారనమాట. సో నెక్స్ట్ మనం నైన్త్ ప్రశ్న ఏముంది, కింది వాటిలో కులతత్వం వల్ల జరిగే బ్యాడ్ రిజల్ట్స్ ఏంటి అంటే పరిణామాలు ఏంటి, ఎఫెక్ట్స్ ఏముంటాయి. సో 5 అన్నీ. సో ఏమని చెప్పచ్చు, కులతత్వం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది అని అంటే సింపుల్గా జాతీయ భావాలు, నేషనల్ ప్యాట్రిటిజం అనేది దెబ్బతింటుంది, దేశభక్తి భావాలు దెబ్బతింటాయి, ప్రజాస్వామ్యం డెమోక్రసీ తగ్గుతుంది అనమాట, పోతుందని కాదు. నెక్స్ట్ సామాజిక అవ్యవస్థత, అంటే సమాజంలో వ్యవస్థీకరంగా ఉండదు, అవ్యవస్థ ఎట్లా పడితే అట్లా ఉంటుంది అన్నట్టు, అవ్యవస్థత ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా కులతత్వం వల్ల కలిగే దుష్పరిమాణాలు, ఓకే, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది 10వ ప్రశ్నలో భాగంగా కొన్ని మనం చూస్తే కింది వాటిలో కులతత్వ నిర్మూలనకు దోహదపడే అంశం ఏది, విద్యా వ్యాప్తి, ఎడ్యుకేషనల్గా డెవలప్ చేయాలి. ఓకేనా, ఎడ్యుకేషన్గా డెవలప్ చేయాలి, ఇంప్రూవ్ ఎడ్యుకేషన్. కులాంతర వివాహాలు, కుల అంతర వివాహాలు, కులంలో మధ్యలో ఇంకొకరికి అంటే వేరే క్యాస్ట్కి ఇంకో క్యాస్ట్కి మనం ఏం చేయాలనంటే కులాంతర వివాహాలు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలనంటే ఇంకా ఏం చేస్తాం, సామాజిక సాంస్కృతిక ఆర్థిక సమానత్వం అనేది తీసుకురావాలి. సాంస్కృతిక ఆర్థిక సమానత్వం అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే మనకు కులతత్వాన్ని నిర్మూలించడానికి దోహదపడే వాళ్ళం అవుతాం అనమాట. నెక్స్ట్ రిజర్వేషన్లు కల్పించాలని, నెక్స్ట్ 11వ ప్రశ్న ఏంటి, రిజర్వేషన్లు కల్పించాలని ఒక సామాజిక వర్గం చేసిన ఒక ప్రొటెస్ట్లో భాగంగా రైలు తగిలిపెట్టినారు అనమాట, అంటే వైలెన్స్ ప్రొటెస్ట్ అనమాట. ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది, గుర్తుపెట్టేసుకోండి ఇది. నెక్స్ట్ 12వది, 2016లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కాప్ పంచాయతీలు నిర్మూలించడం సాధ్యం కాదు అని పేర్కొన్నారు. ఈ కాప్ పంచాయతీల గురించి సంబంధించి కింది వాటిలో సరైనది ఏంటంటే అన్ని సరైనవి. ఎక్కడ, హర్యానా స్టేట్లో జరిగింది, హర్యానా స్టేట్లో ఉండే న్యూస్ ఇది. ఇవి కుల పంచాయతీలు, ఇవి చట్ట వ్యతిరేకమైనవి, పరువు హత్యలకు కారణమవుతున్నాయి. అంటే క్యాస్ట్ని మీద బేస్డ్ మీద ఈ పంచాయతీలు అనేది 2016లో ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తే ఇవి నిర్మూలించడం సాధ్యం కాదు, ఇవి స్టాప్ చేయడం అనేది సాధ్యం కాదు అని డైరెక్ట్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. సోషియాలజీ అనే ఇండియన్ పాలిటీలో సోషియాలజీలో బాగా చదువుకుంటాం, అట్లనే ముఖ్యమంత్రిని తప్పుపట్టడం కాదన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అంటే జరిగిన సిచ్యువేషన్స్ని మనం నేర్చుకుంటున్నాం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న ఏదంటే 13వది, కింది వాడలో కులతత్వానికి కారణం ఏది, క్యాస్టిజంకి మెయిన్గా బలపడడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కుల ప్రతిష్టల భావన, అంటే కులం యొక్క ప్రతిష్టత, అంటే దాని యొక్క ప్రతిష్టత, అంతర్వివాహ నియమం, ఒక కులంలో ఉండే వాళ్ళు వాళ్ళ కులంలో ఉండే వాళ్ళనే పెళ్ళాడాలి, ఒక నియమం పెట్టుకుంటారు అనమాట, అంతర్వివాహ నియమం. అంతర్వివాహాలు అని అంటే వాళ్ళే పెళ్ళి చేసుకుంటారు, పెళ్ళికి ఇచ్చుకుంటారు అనమాట. నెక్స్ట్ నగరీకరణ, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఇవన్నీ కూడా కులతత్వానికి పెంపొందించడానికి రీజన్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే 14th మనం ఏం చెప్పచ్చు అంటే ఆర్టికల్స్ ఇచ్చినాడు, ఆర్టికల్స్లో మనం త్వరగా చెప్తే సరిపోతుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులు. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అస్పృశ్యత నివారణ, ఇదందరూ తెలిసినట్టు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఆర్టికల్ 17 వచ్చేసి అస్పృశ్యత నివారణ, అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ అని చెప్తుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, అందరు గుర్తుపెట్టు, ఆర్టికల్ 46 బలహీన వర్గాల అభివృద్ధికి, అంటే వీకర్ సెక్షన్ యొక్క డెవలప్మెంట్కి ఆర్టికల్ 46 అనేది దోహదపడుతుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అత్యాచారాల నిరోధక చట్టం 1989కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. దీని ప్రకారం వారి హక్కులకు భంగం కలిగిస్తే గరిష్టంగా ఎంతకాలం శిక్ష పడుతుంది అనేది
ప్రశ్న అడిగితే 10 ఏళ్ళు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న ఏంటి, కులం అనే పదం ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది? ఇండియాలో చాలా కులం మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. అయితే ఇది కులం అనే పదం క్యాస్ట్ అనే భాషా పదం నుంచి ఆ భాషా పదం నుంచి అయితే ఆవిర్భవించింది. క్యాస్ట్ అనే పదం నుంచి కులం అనేది పేరు అనేది వచ్చింది. అయితే ఇది ఏ భాషా పదం అని అడిగితే స్పానిష్ అండ్ పోర్చుగీస్ అనే ఆన్సర్ మీరు ఇవ్వాలి. నెక్స్ట్ది 1992 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు అప్పుడు దేశ ప్రధాని ఎవరు? 1992 డిసెంబర్ 6న కూల్చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. ఈయన కాలంలో ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న ఏంటి, 18ది ఏముంది 18th 1 క్రింది వాటిలో మతతత్వానికి కారణం ఏంటి? మతతత్వం వెరీ ఇంపార్టెంట్. మతతత్వానికి కారణం ఏంటంటే మత ఛాందసవాదం, బ్రిటిష్ పరిపాలనా విధానాలు, దేశ విభజన పరిస్థితులు. ఈ మత ప్రాతిపదికనే మన దేశం అనేది విడిపోయింది, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మత ఛాందసవాదం అంటే విభిన్న మతాలు మన దేశంలో ఉండడం, ఇంకా మైనారిటీస్ మెజారిటీస్ అనేసి కొంచెం ఉండడం, తర్వాత బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనా విధానాలు కూడా ఈ మతతత్వం పెంపొందించడానికి కారణమవుతాయి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ది 19th. నెక్స్ట్ ఏంటిది 19th. మనకి 19th ఏముందో చూద్దామండి. వాట్ ఈజ్ 19th? క్రింది సంఘటనలు విచారణ కమిటీలకు సంబంధించి కింది వాటిల్లో సరైనది ఏది అంటే పైనవన్నీ సరైనవని ఆన్సర్ అవుతుంది. బాబ్రీ మసీద్ ఉంది కదా, ఈ బాబ్రీ మసీదు డిసెంబర్ 6 1992లో పివి నరసింహ గారు ఉన్న కాలంలో కూల్చేసినారు కదా. ఈ విధ్వంసంపై ఈ కూల్చివేతపై జస్టిస్ లిబర్హాన్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినారు. బొంబాయి అల్లర్లకు సంబంధించి 1992లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అనేది ఏర్పాటు చేసినారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అనేది బొంబాయి అల్లర్లు. గోద్రా అల్లర్లు 2002పై మొదటిసారి వేసిన కమిషన్ కేజీ షా కమిషన్. ఇవన్నీ కూడా సరైన కమిషన్లు అనేసి ఆన్సర్ ఇవ్వవచ్చు. నెక్స్ట్ 25 చూడండి, గోద్రా అల్లర్ 2002పై విచారణ కోసం రెండోసారి నియమించిన కమిషన్ ఏదంటే నానావతి కమిషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి 2 బిట్లు ఇచ్చినాడు, కానీ కన్ఫ్యూజ్ కాకూడదు. గోద్రా అల్లర్లు 2002పై విచారణ కోసం రెండోసారి నియమించిన కమిషన్ ఏది? మొదటిసారి అయితే కేజీ షా కమిషన్ వేసినారు, రెండోసారి అయితే నానావతి కమిషన్ వేసినాడు. వాడు అడిగిండేది రెండవసారి ఏది అని అడిగినాడు కాబట్టి నానావతి అవుతుంది. ఈ శ్రీకృష్ణ కమిషన్ అనేది 1992లో బొంబాయి అల్లర్లకు సంబంధించినటువంటి వేసిన కమిషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ది మనం 21ది కింది వాటిలో మత ఉద్రిక్తతలకు నివారణ ఉపాయం ఏది? మత ఉద్రిక్తతలు, ఈ రిలీజియస్ టెన్షన్స్ను మనం ఎలా తగ్గించుకోవాలనేసి దానికి ఎలాంటి ఉపాయం చేయాలా, ఎలాంటి ప్లాన్స్ చేసుకోవాలని అంటే లౌకికవాద దృక్పథాలు పెంచడం, అంటే ఈ సెక్యులర్ ఫీలింగ్స్ అనేది అందరిలో కలిగించాలా. మత రాజకీయ సంస్థలపై నిషేధం, మతము రాజకీయం కలిపి ఉన్న ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటే వాటివన్నీ బ్యాన్ చేసి ఇంకా ఆ యాక్టివిటీస్ బంద్ చేయాలన్నమాట. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, ఫైనాన్షియల్గా అందరూ ఈక్వల్గా ఉంటే ఈ రిలీజియస్ టెన్షన్స్ అనేటివి దేశంలో నెలకొలవు అనమాట. ఓకేనా. నెక్స్ట్ది మతం మత్తు లాంటిది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అంటే మార్క్స్. ఎవరు? కారల్ మార్క్స్ అనేసి చెప్పచ్చు అనమాట. మతం మత్తు లాంటిది ఏమన్నాడు ఆయన? మతము ఏంది, మతం అనేది మత్తు లాంటిది అని వ్యాఖ్యానించినది ఎవరు చెప్పినారు, ఈ డిస్క్రైబ్ చేసినారంటే కారల్ మార్క్స్. ఓకే. భారత రాజ్యాంగం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాలకు రక్షణ కల్పించేటివి ఏంటంటే మైనారిటీస్కి ప్రొటెక్షన్ చేసేటువంటి ఆర్టికల్స్ ఏవి అని భారత రాజ్యాంగం నుంచి అడిగితే ఆర్టికల్స్ 29, 30 వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. ఓకే. సో నెక్స్ట్ది ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ది 24 పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం బాల నేరస్తులుగా పరిగణించడానికి మినిమం ఏజ్ ఎంత? మినిమం ఏజ్ అంటే 16 years. కింది వాటిలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు కారణం ఏంది? పైవన్నీ వరకట్న దాహం అనేది, పాశ్చాత్యీకరణ అంటే ఇతర వెస్ట్రన్ స్టైల్ అనమాట, ఇతర దేశాల యొక్క స్టైల్స్, ఫోర్నోగ్రఫీ, ఇవన్నీ కూడా స్త్రీలపై
దాడి జరగడానికి, అటాక్స్ జరగడానికి రీజన్స్ మెయిన్గా వరకట్న దాహం ఒకటి, పాశ్చాత్యీకరణ ఒకటి, ఫారెనోగ్రఫీ అనొకటి. ఇవన్నీ స్టాప్ చేయగలిగితే స్త్రీలపై కూడా నేరాలు తగ్గుతాయి అనేసి చెప్పవచ్చు. క్రింది వాటిలో ఏ దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి మహిళా దశాబ్దంగా నిర్ణయించింది? మహిళా దశాబ్దంగా చెప్పింది అని అంటే 1975 to 85ని మహిళా దశాబ్దంగా ప్రకటించింది అనమాట ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్, కింద పేర్కొన్న ఏ కేసులు సుప్రీంకోర్టు మహిళలకు పని ప్రదేశంలో, వర్క్ ప్రదేశంలో ఈ సెక్సువల్ హెరాస్మెంట్ నుంచి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసింది? ఎవరు? ఈ సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక గైడెన్స్ అనేది ఇచ్చింది. ఎవరికి సంబంధించి అంటే మహిళల యొక్క వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి వాళ్ళ ప్రొటెక్షన్ చేయడానికి ఏ కేసు జరిగినప్పుడు ఇలాంటి ఆర్డినెన్స్ ఆ మార్గదర్శకాలు ఇచ్చిందంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో ఇచ్చింది అనేసి మనం ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ది ఎన్నోది, ఇది ఇంపార్టెంట్, జతపరచండి అని ఇచ్చినాడు. వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు జరిగింది? వరకట్న నిషేధ చట్టం వచ్చేసి 1961. సమాన వేతన చట్టం, గృహంస నిరోధక చట్టం అనేది 2005, నిర్భయ చట్టం 2013, సమాన వేతన చట్టం 1976. ఇది అనమాట మ్యాచింగ్. నెక్స్ట్ది 1992లో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ 1992లో 1992లో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? మొదటి అధ్యక్షురాలు ఎవరు అని అంటే జయంతి పట్నాయక్. ఓకే, నెక్స్ట్ది నెక్స్ట్ ప్రశ్న ఏంటి? జతపరచండి. అస్పృశ్యత నివారణ, ఆర్టికల్ 17. సమాన పనికి సమాన వేతనం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు. మనకి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఎప్పుడు అంటే 243D అని చెప్పచ్చు. మహిళల అక్రమ రవాణా నిరోధించడం, ఆర్టికల్ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ అంటారు. అస్పృశ్యత నివారణ అయితే ఆర్టికల్ 17, చాలాసార్లు తీసుకున్నాం దీన్ని. నెక్స్ట్ది ఇక్కడ సమాన పనికి సమాన వేతనం ఒకటి ఉంది. ఇంకొకటి ఏదంటే స్థానిక సంస్థలు అంటే 243D. మహిళల అక్రమ రవాణాను నివారించడం, అక్రమ రవాణాను స్టాప్ చేయడం అనేది ఏ ఆర్టికల్ ప్రకారంగా జరుగుతుందంటే ఇప్పుడు చెప్పచ్చు ఆర్టికల్ 23. సో ఆర్టికల్ 243 స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు. నెక్స్ట్ ఆర్టికల్ 23 ఉమెన్ ట్రాఫికింగ్ అది నిరోధించడం. ఆర్టికల్ 39D అనేది సమాన పనికి సమాన వేతనం అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ది ఏంటి అని అంటే ఇందిరాగాంధీ వృద్ధాప్య పింఛన్లు పథకం ఎప్పుడు ప్రారంభించినారంటే 1975లో ప్రారంభించినారు అనమాట. ఎప్పుడు? 1975లో. ది అన్టచబుల్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆల్రెడీ రిపీటెడ్ అని బిట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ఏంటి ప్రశ్న? అస్పృశ్యులను మొదటిసారిగా హరిజనులు పిలిచిన హరిజనులు అంటే దేవుని ప్రజలుగా పిలిచిన వ్యక్తి ఎవరని అంటే సంబోధించారు అనమాట. అస్పృశ్యులు అంటే అన్టచబుల్స్ని ఏం చెప్పారు? హరిజనులు. హరి అంటే దేవుడు, జనాలు అంటే మనుషులు అనమాట. హరిజనులు అంటే దేవుని ప్రజలుగా ఎవరు చెప్పారంటే గాంధీ గారు చెప్పినారు. నెక్స్ట్ కులతత్వం అంటే ఏమిటి? సివిల్స్ 1993లో అడిగినటువంటి బిట్ అనమాట. ఏంటి కులతత్వం? క్యాస్టిజం అంటే ఏమిటి? సింపుల్ డెఫినేషన్ చెప్పవచ్చారంటే సొంత కులం పట్ల పక్షపాతం, లవ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదైతే కులం అంటాడో వాళ్ళ కులాన్ని యొక్క ప్రేమిస్తాడో, ఇతర కులాల పట్ల ఏముంటుందంటే మనకి విరోధం అంటే భేదం అంటే ఎనిమిగా చూస్తున్నామంట ఇతర కులాల వాళ్ళని. ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవం ఎప్పుడు జరుపుతారంటే December 3 అనేది జరుపుతారనమాట. నెక్స్ట్ది మనకు 36 చూడొచ్చు. ఏంటి క్వశ్చను? భారత వికలాంగులు డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, 2001లో ఎంతమంది ఉన్నారు? 2.9 crores ఉంటే 2011లో ఆ సంఖ్య 2.68 కోట్లకు పెరిగింది. వీళ్ళు ఎక్కువ శాతం ఎవరున్నారంటే వెనికిడి సమస్య. ఏ సమస్య? డెఫ్ ప్రాబ్లం అనమాట. కింది వాటిలో సరైన వాక్యం ఏది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగులకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించారంటే 3%. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో 3% రిజర్వేషను
ఈ డిజేబుల్డ్ కేటగిరీ వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. ఇంకా సరైన వాక్యాలు మనము చూస్తాం, అనమాట. ఏది 37లో ఏముంది? 37లో ఇంకా అధికరణ 42 ప్రకారం, ఏ ప్రకారము? అధికరణ 42 ప్రకారం వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. యాక్షన్స్ టేకెన్ బై ది విత్ రెస్పెక్ట్ టు ది పర్సన్ విత్ డిజేబిలిటీస్, ఆర్టికల్ 42. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పథకం కింద 1500 రూపాయలైన ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇవన్నీ కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ ఏదో చూస్తే చట్టం రూపొందించిన సంవత్సరానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఇది. ఈ యాక్ట్స్ ఉన్నాయి కదా, ఈ యాక్ట్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ద పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995లో ఏర్పాటైంది. ద నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1990లో ఏర్పడింది. మానసిక మెంటల్ హెల్త్ యాక్ట్ అనేది 1987లో ఏర్పడింది. మరోసారి గుర్తుపెట్టుకోండి, ద పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995, 1990లో ద నేషనల్ ట్రస్ట్ యాక్ట్, 1987లో మెంటల్ హెల్త్ యాక్ట్ అనేది ఏర్పాటైంది అనమాట. నెక్స్ట్ది 39గా ఇంకా ఇవన్నీ కూడా పైనవన్నీ కూడా సరైన ఇన్స్టిట్యూషన్స్, ఈ వికలాంగులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లు మనకి చెప్పుకోవచ్చు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ క్యాండిడేట్స్కి నేషనల్ ఇన్స్టిట్యూట్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడుంది అంటే డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కోల్కతాలో ఉంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఢిల్లీలో ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డెహ్రాడూన్లో ఉంది, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కోల్కతాలో ఉంది. హ్యాండిక్యాప్డ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లు అన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ 40 బాల కార్మిక వ్యవస్థ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1986. బాల కార్మిక వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1986 అనమాట. సో నెక్స్ట్ది భారత రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టికల్, ఈ బాల కార్మిక వ్యవస్థను నిరోధిస్తున్నటువంటి చిన్నపిల్లలు ఈ ఫ్యాక్టరీలో కానీ గనుల్లో కానీ చేయొద్దని చెప్పే ఆర్టికల్ ఏదనంటే 24. తెలంగాణలో వికలాంగులు ఎక్కువ ఉండేది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. సో వేదకాలంలో నెక్స్ట్ ఏమంటాడు ప్రశ్న, వేదకాలంలో స్త్రీలు యొక్క స్టేటస్ ఏంటి? స్టేటస్ అంటే పురుషుల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఏపీపీడిఎస్సి 2002లో అడిగిన ప్రశ్న. జాతీయ బాలుల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసినారు? ఎవరిది? జాతీయ బాలుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసినారు అనేసి ప్రశ్న ఇచ్చినారు అనమాట. సో మనం దాన్ని 2007. ఆన్సర్ ఏంటి? 2007. ఏంటి 2007? 2007లో జాతీయ నేషనల్ బాలుల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటే చిన్నపిల్లల హక్కుల యొక్క పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేసినది 2007 సంవత్సరంలో అనేసి చెప్పనమాట. ఓకే, ఇది